Welcome to Techno Science Club. Welcome to all. In today's class, 10th class CBSE chapter number 1 chemical reactions and equations. ఈ చాప్టర్లో క్లాస్ నెంబర్ 1 ఈరోజు మనం క్లాస్లో విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూస్ చేసి చూద్దాం. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఒకసారి గమనించినట్లయితే మీకు ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో మీరు చూడబోయేటటువంటి ఏమేమి నేర్చుకోబోతున్నారో ఒకసారి గమనించండి. ఇంట్రడక్షన్, అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అనే విషయాన్ని నేర్చుకుంటారు. కెమికల్ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తారు, అదేవిధంగా ఆ రాసినటువంటి కెమికల్ ఈక్వేషన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు అనే విషయం నేర్చుకుంటారు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ నేర్చుకుంటారు. కెమికల్ రియాక్షన్స్లో ఒక 4 టైప్స్ ఉంటాయి. కెమికల్ కాంబినేషన్ అని, కెమికల్ డికంపోజిషన్ అని, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అని, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అని 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మీరు నేర్చుకుంటారు. అదేవిధంగా ఇవి అయిపోయిన తర్వాత ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనే 2 ప్రాసెస్ల గురించి నేర్చుకుంటారు. డైలీ లైఫ్లో ఆక్సిడేషన్ రిడక్షన్ ఏ విధంగా జరుగుతాయి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్, విత్ యాక్టివిటీస్, ల్యాబ్ యాక్టివిటీస్తో సహా నేర్చుకుంటాం. ఇక్కడ గమనిస్తే ఒక కెమికల్ రియాక్షన్ అంటే ఏంటంటే మన డైలీ లైఫ్లో చాలా రకాలైనటువంటివి చూస్తూ ఉంటాం. వీ కెన్ సీ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వేరియస్ కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అరౌండ్ అస్. మన డైలీ లైఫ్లో చాలా రకాలైనటువంటి కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ అవి కెమికల్ రియాక్షన్స్ అని మనము ఐడెంటిఫై చేయం. కానీ ఇప్పుడు ఈ క్లాస్ నేర్చుకున్న తర్వాత, 10th క్లాస్లో ఈ లెసన్ నేర్చుకున్న తర్వాత మన డైలీ లైఫ్లో చూసేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఒక కెమికల్ రియాక్షన్కి అన్వయించవచ్చు. చూడండి, కొన్ని రియాక్షన్స్ చెప్తాను. ఎగ్జాంపుల్కి, మనము ఎండాకాలం మిల్క్ని తోడు వేయకుండా అంతే రూమ్ టెంపరేచర్ దగ్గర అంతే పెట్టామనుకోండి, సమ్మర్ డేస్లో ఏమవుతుంది, అది ఈ విధంగా మిల్క్ పాడైపోవడం జరుగుతుంది. రైట్, ఈ విధంగా పాడైపోతుంది మిల్క్. ఎందుకంటే రూమ్ టెంపరేచర్ దగ్గర, ఎందుకంటే సమ్మర్లో కొంచెం టెంపరేచర్స్ హైగా ఉంటాయి కాబట్టి ఆ టెంపరేచర్స్ వల్ల మిల్క్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా, ఏదైతే మిల్క్లో మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది కొంచెం పాడైపోయి మిల్క్ మొత్తం కూడా పాడైపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఐరన్ నెయిల్స్, ఐరన్ వస్తువులు ఏవైనా సరే మనము బయట అంతే హ్యూమిడిటీకి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి హ్యూమిడిటీకి, ఆక్సిజన్కి ఎక్స్పోజ్ చేసి ఉంచామనుకోండి, ఈ విధంగా ఐరన్ నెయిల్స్ కానీ ఐరన్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా తుప్పు పట్టడం జరుగుతుంది. రస్టింగ్ అంటాం, దీన్ని రస్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అవ్వడం, మన కడుపులో ఆహారం డైజెస్ట్ అయ్యేటప్పుడు లోపల కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయి, డైజెస్టివ్ యాసిడ్స్ అంటాం. ఈ డైజెస్టివ్ యాసిడ్స్ మనం తిన్నటువంటి ఫుడ్లో కలిసి కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిపి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఎనర్జీతోనే మనం రకరకాల పనులు చేసుకుంటాం. సో ఇది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్, దాని గురించి కూడా చెప్దాం. ఎందుకంటే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏ కెమికల్ రియాక్షన్ అయితే ఎనర్జీని రిలీజ్ చేస్తుందో అది దాన్ని ఎగ్జోథర్మిక్ కెమికల్ రియాక్షన్. అదేవిధంగా రెస్పిరేషన్, మనం గాలి పీల్చుకుంటూ ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ ఉంటాం. గాలి పీల్చుకున్నప్పుడు తీసుకున్నప్పుడు మన ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని మన లంగ్స్ అబ్జార్బ్ చేసుకొని ఆ ఆక్సిజన్ని బ్లడ్లో కలిపేయడం ద్వారా బ్లడ్లో ఆల్రెడీ కలిసినటువంటి ఫుడ్ పార్టికల్స్తో ఇది కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిపి కొంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ ఎనర్జీ బాడీ మొత్తం కూడా సరఫరా అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రేప్స్, మనం వైన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వైన్ గ్రేప్స్ ద్వారా, ఇది హానికరమైన ఆల్కహాల్ లాంటిది కాదు. వైన్ అనేది గ్రేప్స్ నుంచి తయారు చేస్తారు. గ్రేప్స్ని ఫెర్మెంటేషన్ అనే ఒక ప్రక్రియ చేస్తారు. ఫెర్మెంటెడ్ అంటే పులియబెట్టడం అంటారు. ఇలా గ్రేప్స్ని పులియపెట్టడం ద్వారా, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా వైన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ వైన్ ప్రిపేర్ చేసే ఈ ఫెర్మెంటేషన్ అనేది కూడా ఒక రకమైన కెమికల్ రియాక్షన్. ఎగ్జాంపుల్కి చెప్పాను, డైలీ లైఫ్లో జరిగేటటువంటి ఎగ్జాంపుల్కి చెప్పాను. ఇంకా చాలా రకాలైనటువంటి ఎగ్జాంపుల్, మనం నిమ్మరసం ఉపయోగిస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్. మనం కొంచెం అబ్జర్వ్ చేయం, కానీ కెమికల్ రియాక్షన్. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి ఒకసారి గమనించండి. ఏ ప్రాసెస్, ఒకసారి గమనించండి, కెమికల్ రియాక్షన్ అంటే the process by which 2 or more substances react
టు ఫార్మ్ న్యూ సబ్స్టెన్స్. ఇది బాగా గుర్తుంచుకోండి, టు ఫార్మ్ న్యూ సబ్స్టెన్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి ఒక కొత్త సబ్స్టెన్స్ని కనుక ఏర్పరిచినట్లయితే ఈ కొత్త సబ్స్టెన్స్ కూడా ఎలా ఉంటుంది, ఏవైతే రియాక్షన్ జరిపాయో సబ్స్టెన్సెస్ వాటి ప్రాపర్టీస్ ఉండవు, కొత్త ప్రాపర్టీస్ ఉంటాయి. న్యూ ప్రాపర్టీస్ కలిగినటువంటి న్యూ సబ్స్టెన్స్ కనుక ఏర్పడినట్లయితే దాన్ని మనం కెమికల్ చేంజ్ లేదా కెమికల్ రియాక్షన్ అని చెప్తాం. రైట్? ఈ కెమికల్ రియాక్షన్లో 2 పార్ట్స్ ఉంటాయి మనకి. ఒకటి రియాక్టెంట్స్ అని ఉంటాయి, రెండవది ప్రొడక్ట్స్ అని ఉంటుంది. రియాక్టెంట్స్ అనేవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటాయి కాబట్టి LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి కెమికల్స్ని రియాక్టెంట్స్ అంటాము. ఏవైతే రియాక్షన్ జరుపుతున్నాయో వాటిని రియాక్టెంట్స్ అంటాము. రియాక్షన్ జరిగిన తర్వాత రైట్ హ్యాండ్ సైడు 1 లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ వస్తాయి, వాటిని ప్రొడక్ట్స్ అంటాం. రియాక్టెంట్స్ అంటే దోస్ సబ్స్టెన్సెస్ టేక్స్ ప్లేస్ ఇన్ రియాక్షన్. ప్రొడక్ట్స్ అంటే దోస్ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ రియాక్షన్, రియాక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యేటటువంటి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. అమోనియా NH3 ప్లస్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే 2 రియాక్టెంట్స్ కలిసి ఒక కెమికల్ రియాక్షన్ జరిగి NH4Cl అమోనియం క్లోరైడ్ అనేటటువంటి ఒక కొత్త సబ్స్టెన్స్, ఈ ఏర్పడినటువంటి న్యూ సబ్స్టెన్స్ అమోనియా లాగా ఉండదు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాగా. ఈ అమోనియం క్లోరైడ్ యొక్క ప్రాపర్టీసు అమోనియం ప్రాపర్టీస్ లాగా ఉండవు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రాపర్టీస్ లాగా ఉండవు, కొత్త ప్రాపర్టీస్ ఉంటాయి, కొత్త సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. సో ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిసి ఒక న్యూ సబ్స్టెన్సెస్ కనుక ఏర్పరిచినట్లయితే, న్యూ ప్రాపర్టీస్ కలిగినటువంటి న్యూ సబ్స్టెన్సెస్ కనుక ఏర్పరిచినట్లయితే, ఫామ్ చేసినట్లయితే దాన్ని మనము ఒక కెమికల్ రియాక్షన్, దట్ కాల్డ్ కెమికల్ రియాక్షన్. ద ప్రాసెస్ by which 2 or more substances react to form new substance with new properties due to the chemical reaction is called, due to the chemical change is called chemical reaction, right? నెక్స్ట్ ఇక్కడ కెమికల్ రియాక్షన్కి డెఫినేషన్ కూడా ఇంకొక రకమైన డెఫినేషన్ కూడా చూడండి. ఏ ప్రాసెస్ ఇన్ విచ్ 1 or more substances changes or transformed into new compound with new chemical properties. It is called as కెమికల్ రియాక్షన్. ఎగ్జాంపుల్కి కాల్షియం ప్లస్ ఆక్సిజన్ అనే 2 రియాక్టెంట్స్ కలిసి, ఇవి రియాక్టెంట్స్ కాల్షియం ఆక్సైడ్ అనే ఒక ప్రోడక్ట్ని ఏర్పరుచుంది. ఇక్కడ Ca, కాల్షియం అండ్ ఆక్సిజన్ అనేవి రియాక్టెంట్స్, కాల్షియం ఆక్సైడ్ అనేది ప్రోడక్ట్. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటాయి ఒకసారి గమనించినట్లయితే, కెమికల్ రియాక్షన్స్లో కలర్ చేంజ్ రావచ్చు, దాని స్టేట్ మారచ్చు. అంటే గ్యాసెస్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లోకి, లిక్విడ్ స్టేట్లో ఉన్నది సాలిడ్ స్టేట్లో కలర్ స్టేట్స్ మారచ్చు. టెంపరేచర్ చేంజ్ రావచ్చు, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఒకవేళ టెంపరేచర్ రిలీజ్ చేస్తే దాన్ని ఎగ్జోథర్మిక్ కెమికల్ రియాక్షన్ అంటాం. టెంపరేచర్ తీసుకుంటే ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. నెక్స్ట్ క్లాసెస్లో అవి రెండింటి గురించి వస్తుంది. కెమికల్ రియాక్షన్సే, కానీ ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అయినట్లయితే, ఇఫ్ ఎ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్, ఇఫ్ హీట్ ప్రొడ్యూస్డ్, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. హీట్ రిక్వైర్డ్ అయితే ఎండోథర్మిక్ అంటాం. అదే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ కూడా ప్రొడ్యూస్ అవ్వచ్చు. నేను నెక్స్ట్ చెప్పేటప్పుడు ఉంటే ఎగ్జాంపుల్స్లో ఇవి 4 కూడా వస్తాయి. ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అంటే కెమికల్ రియాక్షన్లో కలర్ చేంజ్ అవ్వచ్చు, స్టేట్ మారచ్చు, టెంపరేచర్ చేంజ్ రావచ్చు, అదేవిధంగా గ్యాస్ కూడా ఎవాల్వ్ అవ్వచ్చు. స్టేట్ ఎలా చేంజ్ అవుతుంది ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ చూడండి, స్టేట్ చేంజ్ అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. మనం కొవ్వొత్తిని మండిస్తూ ఉంటాం, క్యాండిల్ బర్న్ చేస్తూ ఉంటాం. క్యాండిల్ని బర్న్ చేసేటప్పుడు క్యాండిల్ అనేది CH4 మీథేన్తో తయారై ఉంటుంది. ఈ CH4 అనేది ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో కలిసి మనకి కార్బన్ డయాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ ఫామ్ అయినటువంటి కార్బన్ డయాక్సైడ్ ఎయిర్ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వ్యాక్స్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఎయిర్ అనేది, ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. సాలిడ్ స్టేట్లో ఉంటుంది, గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. రియాక్షన్ జరిగిన తర్వాత కార్బన్ డయాక్సైడ్, గ్యాసియస్ స్టేట్లో ఉండేటటువంటి కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. వాటర్, ఇది కూడా గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇలా స్టేట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు
కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి వ్యాక్స్ గ్యాసియస్ స్టేట్లోకి చేంజ్ అవ్వచ్చు. ఇలా స్టేట్స్ కూడా మారచ్చు. అదేవిధంగా టెంపరేచర్ చేంజ్ అవుతుంది అని చెప్పాను. ఈ టెంపరేచర్ చేంజ్ అయ్యేదానికి నెక్స్ట్ క్లాసెస్లోనే మీకు దీనికి ఎగ్జాంపుల్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. మరలా ఒకసారి చూడండి. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవుతుంది అనేదానికి ఎగ్జాంపుల్గా మనము యాక్షన్ ఆఫ్ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విత్ జింక్, హీట్ ఎవాల్వ్డ్, వేడి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. జింక్ ముక్కల్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్కి కలిపినట్లయితే హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. దాంతోపాటుగా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ పైన ఉన్న ఎగ్జాంపుల్ చూసారా, ఒక బీకర్ని చేతితో పట్టుకున్నాం, గమనించారా? ఈ బీకర్లో ఏం లేదు, కాల్షియం హైడ్రోక్సైడ్, తడి సున్నం, ఒక సున్నాన్ని తీసుకొని దానికి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం పొడి సున్నం కాల్షియం ఆక్సైడ్ వేసి దానికి కొంచెం వాటర్ని హీట్ చేసి కలిపినట్లయితే, వాటర్ని యాడ్ చేసినట్లయితే ఆ గ్లాస్ని పట్టుకుంటే కొంచెం వెచ్చగా వామ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఇంటికి సున్నం వేసేటప్పుడు ఆ సున్నం వేసేటటువంటి వ్యక్తి సున్నం బస్తాల నుంచి సున్నం తీసి ఒక బకెట్లో కలిపి దాంట్లో వాటర్ని యాడ్ చేస్తాడు. వాటర్ని యాడ్ చేసిన వెంటనే మీరు ఆ బకెట్ని కనుక టచ్ చేసినట్లయితే కొంచెం వెచ్చగా అనిపిస్తుంది, వామ్గా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది, దాంతోపాటుగా ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, దాంతోపాటుగా కొంచెం హీట్ లిబరేట్ అవుతుంది, వేడి ఉత్పత్తి అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవ్వడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. లెడ్ నైట్రేట్ అనేటటువంటి ఒక కెమికల్ని పొటాషియం అయోడైడ్ అనేటటువంటి కెమికల్కి యాడ్ చేస్తే దాని కలర్, ఇక్కడ డయాగ్రామ్ ఉంది గమనించండి, దాని కలర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒకసారి గమనించవచ్చు. అంటే ఇది కెమికల్ రియాక్షనే, కాబట్టి కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కలర్ చేంజ్ అయింది. అదేవిధంగా గ్యాస్ లిబరేట్ అవ్వటం, ఇందాక చెప్పింది, జింక్ ముక్కల్ని తీసుకొని, జింక్ గ్రాన్యూల్స్ని తీసుకొని సల్ఫ్యూరిక్ యాసిడ్కి కలిపినట్లయితే బుసబుసం అనే పొంగొచ్చి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది అని చెప్పాం కదా. ఇలా ఇది కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇవి క్యాండిల్ బర్న్ అవ్వటం అనేది కెమికల్ రియాక్షనే. దాంట్లో స్టేట్స్ మారుతుంది. క్యాండిల్ అనే సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసియస్ స్టేట్గా మారుతుంది. అదేవిధంగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సున్నం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, కాల్షియం హైడ్రాక్సైడ్ని. జింక్ ముక్కలకి యాసిడ్ని కలిపాం, ఇక్కడ గ్యాసెస్ ఎవాల్వ్ అయింది, గ్యాస్ లిబరేట్ అయింది. అదేవిధంగా కలర్ చేంజ్ అయింది, లెడ్ నైట్రేట్కి పొటాషియం అయోడైడ్ యాడ్. ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్సే. ఈ వీటన్నింటిలో కలర్ చేంజ్ కావచ్చు, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, గ్యాస్ రిలీజ్ అవ్వచ్చు, స్టేట్ కూడా మారచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే ఈ రియాక్షన్ మీ టెక్స్ట్ బుక్లో ఉంది. టెక్స్ట్ బుక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ రియాక్షన్ ఇదే. మనకి ఈ ల్యాబ్ యాక్టివిటీ, మనము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ ల్యాబ్ యాక్టివిటీని మనం చేద్దాం.